ప్రైజ్ ది లార్డ్. మీకోసం ఇసే మాటని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతా దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా చేసి విస్తారమైన కృపను సహాయాన్ని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనము. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెన్ అని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు చూడండి. దేవుడు తను తాను మనకు కనపరుచుకునే దేవుడై ఉన్నాడు. తను తాను మనకు ప్రత్యక్షపరుచుకునే దేవుడై ఉన్నాడు. తన కార్యాల ద్వారా, తన కృప ద్వారా దేవుని హస్తాన్ని, దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాము. దేవుని యొక్క కార్యాన్ని బట్టి ఆయనను మనము చూడగలుగుతాము. ఈరోజు ప్రభు యొక్క దర్శనం లేదు చాలా మందికి. ప్రభుని కనుగొనలేకపోతూ ఉన్నారు. ప్రభు సన్నిధిని అనుభవించలేకపోతున్నారు. ఎందుకు అంటే దేవుడు తను తాను వారికి ఇంకా కనపరుచుకోలేకపోవడాన్ని బట్టి. ఎందుకు దేవుడు వారికి తను తాను కనపరుచుకోలేదంటే అదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, మీరు నన్ను వెతికినడలా, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునడలా మీరు నన్ను కనుగొందురు. ఆమె దేవుని వెతికే వారిగా ఉండాలి. మనం ప్రతి విషయంలో ప్రభువుని వెతికే వారిగా ఉండాలి. పూర్ణ మనస్సుతో ఆయనను గూర్చి మనము విచారణ చేసేవారిగా ఉండాలి. ప్రభు సన్నిధిలో పూర్ణ మనస్సుతో ఈరోజు దేవుణ్ణి వెతుకుతున్నారా? ప్రతి పనిలో, మీరు చేసే ప్రతి పనిలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా? ఈ రోజంతా ప్రభు నాకు తోడుగా ఉన్నాడా లేదా? ప్రభు నన్ను ఎక్కడైనా విడిచిపెట్టడం అని వెతకగలుగుతున్నారా? దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఆయన సన్నిధిని వెతికే వారిగా ఉన్నారా? ఆయన సన్నిధిని నిత్యము వెతకండి ఆయన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువుని వెతికే వారిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన తలంపు, దేవుని కార్యాల గురించిన ఆలోచన కలిగి మనం ఉండాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ చాలా మంది ఆశీర్వాదాలు వెతుకుతూ ఉంటారు, దేవుళ్ళు వెతుకుతూ ఉంటారు, లోక సంబంధమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటారు, చీకటి సంబంధమైన క్రియల్ని వెతుకుతూ ఉంటారు, పాపాన్ని వెతుకుతూ ఉంటారు. కానీ ప్రభువుని రక్తము ద్వారా కడగబడిన మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలి. పూర్ణ మనస్సుతో ఆయనను గూర్చి మనం విచారణ చేసేవారిగా ఉండాలి. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, యెహోవా సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. వెతుకుడి మీకు దొరుకును అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ప్రభువుని వెతకండి ప్రియ దేవుని బిడ్డ. ఆయన సన్నిధిని వెతకండి. ఆయన నిత్యము కూడా మనకు తోడైండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టాడు. తను తాను ప్రభు మనకు కనపరుచుకుంటాడు. జక్కయ్య పొట్టివాడై ఉన్నాడంట. ప్రభువు ఆ పట్టణం గుండా వెళ్తూ ఉన్నాడని చెప్పి జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశతో వెళ్ళాడు. జనులు గుంపు కూడి ఉన్నారు. అతడు పొట్టివాడైనందున యేసయ్యను చూడలేకపోయాడంట. అయితే అక్కడితో ఆగిపోలేదండి. వెంటనే యేసయ్య ఏ మార్గం గుండా అయితే వెళ్తాడో ఆ మార్గం గుండా ఆయన ముందుగా వెళ్ళి మేడి చెట్టుకి కూర్చొని ఉన్నాడంట. ఎందుకు అంటే ప్రభువుని చూడాలనే ఆశ, పూర్ణ మనస్సుతో దేవుని గురించిన తపన జక్కయ్య కలిగి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఆశ ఉందా? ప్రభువుని బట్టి ఆశపడి ఆయన సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావా? వెతుకుతున్నావా? ఆయన సన్నిధిని వెతుకుతున్నావా? ఆశతో ప్రభువుని వెతుకుతున్నావా? ప్రభువు కార్యాల కొరకు వెతుకుతున్నావా? జక్కయ్య ఆశతో ఉన్నాడు. ఏ విధంగా అయినా సరే ఆటంకం వచ్చిందనో, ఇబ్బంది కలిగిందనో, లేకపోతే ప్రయత్నం విఫలమైందనో ఆగిపోలేదు. కానీ మరలా ప్రయత్నించాడు. ప్రభు కంటే ముందుగా వెళ్ళిపోయి అక్కడ మేడి చెట్టుకి కూర్చొని ఉన్నాడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు. జక్కయ్య అనుకున్నాడు ఒక్కసారి యేసయ్యను చూడాలి. కానీ తన ఆశను ఎరిగి ఉన్న దేవుడు, మన హృదయాంతరం కలిగిన దేవుడు ఆయన. వెంటనే ఎప్పుడైతే యేసయ్య ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చాడో జక్కయ్య అనుకుని ఉండొచ్చు, అమ్మయ్య నేను ప్రభువుని చూడగలిగాను, నేను ఆయన చూడాలనుకున్నాను, నా ఆశ తీరింది అని అనుకున్నాడేమో. కానీ మన దేవుడు మనం అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు ఉన్నాడు కదా. వెంటనే ప్రభు తలపైకెత్తి అంటూ ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని. ఆమె ఎంత అద్భుతం చూడండి. అడిగింది కొంచెమే, కానీ ఆశ పూర్ణ మనస్సుతో విచారణ చేయడం వల్ల దేవుని యొక్క కృపను జక్కయ్య పొందుకున్నాడు. ఆ ఇంటికి రక్షణ కలిగింది. అదేవిధంగా మగ్దలేని మరియ కూడా యేసయ్య సమాధిలో లేడని చెప్పేసేసి మౌనంగా వెళ్ళిపోలేదండి. వెతుకుతా ఉంది, ఆశతో వెతుకుతా ఉంది. అయ్యా నా బోధకుడు, అయ్యా ఎక్కడున్నాడు అని చెప్పేసేసి వెతుకుతా ఉందండి.
మొదటిగా తను తాను ప్రభు ఎవరికి కనపరుచుకున్నాడంటే ఆశతో వెతికిన మగ్ధలేని మరియకు తను తాను దేవుడు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆశ ఉందా? ప్రభుని చూడాలనే ఆశ ఉందా? ప్రభు యొక్క కార్యాలు చూడాలనే ఆశ ఉందా? ప్రభు సన్నిధిని గురించిన ఆశ ఉందా? విసిగిపోతున్నావేమో, అలసిపోతున్నావేమో, ప్రియ దేవుని బిడ్డ వెసుకక ఉండండి. ప్రభువు నిశ్చయంగా తను తాను కనపరుచుకున్న దేవుడు. పూర్ణ మనస్సుతో ప్రభువుని గురించి విచారణ చేయండి. పూర్ణ మనస్సుతో ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. పూర్ణ మనస్సుతో ప్రభు కార్యాలకు కనిపెట్టుకుని ఉండండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని దర్శించే దేవుడు ఆయన. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ద్వితీయోపదేశకాండం 4:7 చూసినట్లయితే, ఏలైనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఆమె మన దేవుడు మనం మొరపెట్టినప్పుడల్లా, మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఏ జనమునకైనాను వారి ఏ దేవుడైనను అటు రీతిగా సమీపంగా లేరండి. నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపముగా ఉండే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభుని వెతకండి. ఉద్యోగం చేస్తా ఉన్నావు, నీ ఉద్యోగ జీవితంలో ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడా? నీ కుటుంబంలో దేవుడు నీతో నివాసం చేస్తూ ఉన్నాడా? ఆయన నీ మధ్యలో సంచరిస్తూ ఉన్నాడా? వెతకండి. ఎప్పుడైనా వెతికారా? ప్రభు నాతో ఉంటున్నాడా? ప్రభు నాతో జీవిస్తున్నాడా? ఆయన నాతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు కదా. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు కదా. ప్రభు నా మధ్యలో నివసిస్తూ ఉన్నాడా? నా శరీరం దేవుని ఆలయము, ఆయన నాలో నివసిస్తున్నాడా అని ఎప్పుడైనా ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డ, వెతకండి, ఆయనను వెతకండి. ఆయన వెతికిన వారికి దొరికే దేవుడై ఉన్నాడు. అడిగిన వారికి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎంతగా అంటే మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు నిశ్చయంగా ప్రభు చెప్తున్నాడు, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. ఈ రోజు కూడా అనేకమైన విషయాల గురించి చింతిస్తూ ఉన్నారేమో. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని, ప్రభు నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడని, ప్రభువు నీ మీద తన కనుదృష్టిని నిలిపి ఉన్నాడని నీవు నమ్మునట్లుగా, నీవు పలుకున్నట్లుగా ఈరోజు ప్రభు కార్యాలు చూడబోతున్నావు. ప్రభు యొక్క బలిష్టమైన హస్తాన్ని, ఆయన యొక్క ఆశ్చర్యకరమైన సహాయాన్ని నువ్వు అనుభవించిపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, తద్వారా నువ్వే చెప్తావు, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను వీడిచిపోలేదు, ఆయన నన్ను వీడిపోలేదు, ఆయన తండ్రి నాకు తోడుగా ఉందని నీవు చెప్పునట్లుగా ప్రభు తను తాను నీకు కనపరుచుకోబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనే తన్ను తానుగా మనకు కనపరుచుకునే దేవుడై ఉన్నాడు. ఆయన పునరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులకు తన్ను తాను అంగపరుచుకున్నాడంట. అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే 1:3 చూడండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేకమైన ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆమె తన్ను తాను ప్రభు కనపరుచుకున్నాడండి. పునరుద్ధానమైన తర్వాత కూడా దేవుడు తన్ను తాను కనపరుచుకున్నాడు. ఆయన కనపరుచుకుంటాడు తన కార్యాల ద్వారా, తన మహిమ ద్వారా, తన బలము ద్వారా, తన శక్తి ద్వారా. ఇజ్రాయేలు ప్రజలకు ప్రభు తోడుగా ఉన్నాడని కనపరుచుకున్నాడండి. అనేక మంది ప్రజలు తెలుసుకోగలిగారు ప్రభు ఎట్టి కార్యాలు ఇశ్రాయేలు ప్రజల పట్ల చేస్తూ ఉన్నాడో. అనేకులు తెలుసుకొని వారి హృదయాలంట భయంతో వణుకుతూ ఉన్నాయంట. వారి ధైర్యం చెడిపోయిందంట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు ఎలా తోడుగా ఉన్నాడో కనపరుచుకుంటూ వచ్చాడు. అట్టి శౌర్య కార్యాలు, అట్టి గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజల ఎడల ప్రభు జరిగిస్తూ వచ్చాడు. ఈ రోజు కూడా నీవు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవారు కూడా అనేకులు చెప్పినట్లు, ఇదిగో వారి దేవుడు వారికి తోడై ఉన్నాడు, వారి దేవుడు వారి పట్ల కార్యం జరిగిస్తాడు, వారి దేవుడు వారిని విడిచిపెట్టడు అనేటట్లుగా, అనేకులు పలుకున్నట్లుగా దేవుడు తను తాను మీకు కనపరుచుకోబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేయండి, ప్రభు కృపకరు కనిపెట్టుకోండి. నిశ్చయముగా మిమ్మల్ని చూచిన వారు అనేకులు కూడా గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా. గడిచిన దినాల్లో కూడా మీ అందరికీ తెలుసు, సేవకుడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. కానీ ప్రభు తను తాను ఎలా కనపరుచుకున్నాడంటే, ప్రభు తన హస్తమును తోడుగా నుండి చేసి సేవకునికి కానీ సేవకునితో ఉన్న ఇద్దరి వ్యక్తులకు కానీ ఒక చిన్న గీత కూడా పడకుండా, ఒక చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభు క్షేమంగా తీసుకొచ్చాడండి. వాహనం అంతా నలిగిపోయింది కానీ వారికి మాత్రం ఏమీ కలగలేదు.
అనేకులు దాన్ని చూసిన వారు అంటా ఉన్నారు, ఇది దేవుడి కార్యమే, కేవలం ఇది మనుషుల వల్ల కాదు, ప్రభువే చేశాడు, మీ దేవుడే చేశాడు, మీ దేవుడే మిమ్మల్ని కాపాడాడు అని అనేకులు అన్యజనులు కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభువు అద్భుతం చేశాడు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ తను తాను ప్రభువుని కనపరుచుకుంటాడు. ధైర్యం కలిగి ఉండండి. అనేకులు అట్టి సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నారు. మీ దేవుడు మీకు తోడై ఉన్న అనేకులు చెప్పినట్లుగా ప్రభు మీ జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు. విశ్వసించండి, ప్రభు మాటను విశ్వసించండి. ప్రభు నిత్యము తన సన్నిధిని మీకు తోడుగా నుండి చేసి బీడుల గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌనతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ప్రతి మాటని బట్టి వందనాలు ప్రభా. నీ బిడ్డల జీవితాల్లో ప్రతి మాటను స్థిరపరచండి ప్రభా. అయ్యా, నిన్ను నీవు మాకు కనపరుచుకుంటానన్న ప్రభా. ఏ నిజమే ప్రభా, నీ సూచక్రియల ద్వారా, మా కార్యాల ద్వారా, నీ చాచిన చేతి ద్వారా, నీ బాహువు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కనపరుచుకొని, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు చుట్టూ ఉన్న ప్రజలందరూ నీవు వారికి తోడై ఉన్నావని గ్రహించినట్లుగా ప్రభా మీరు ఎట్లా గొప్ప కార్యాలు జరిగించారో ఈరోజు పూర్ణ మనస్సుతో నిన్ను కూర్చి విచారణ చేస్తుండగా ప్రభా నీ బిడ్డలకు నిన్ను నువ్వు కనపరుచుకోబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మీ సన్నిధిని తోడుగా నుండి చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమె. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.